అండి మా అమ్మ అయితే నిన్న పూజ చేసింది. ఇంకా కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఇక్కడ బెల్లంతో కొబ్బరి ఉండలు అయితే చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఈ బయట షాప్స్లో దొరుకుతాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయండి. ఎట్లా చేయాలనేది వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను, అది కూడా వాచ్ చేసేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇంకా సమ్మర్ కదా, అందరూ కారం కోసం మిరపకాయలు తెచ్చుకున్నారా? మేమైతే మా మామయ్య గారు అయితే పంపించారు ఒక అర కేజీ మిరపకాయలు శాంపిల్ చూడటానికి కారం ఎలా ఉంటాయని. అవైతే ఇంక ఎండబెట్టి తొడాలు అయితే తీస్తుంది. ఇంకా నేను చేసిన కొబ్బరి ఉండలు అయితే మా బుడ్డోడికి మా అమ్మకి అయితే టేస్ట్ చూపిస్తున్నాను. మా బుడ్డోడికి అయితే బాగా నచ్చాయి. బాగోపోతే మొహం మీదే చెప్పేస్తాడు బాగోలేదని. వాడికి నచ్చినాయి అందుకని తింటున్నాడు. సాయంత్రం అయితే కాఫీ తాగాల్సిందే కదా. కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇందాక మిరపకాయలు తొడాలు తీసింది కదా, వాటిని అయితే దాంట్లో జీలకర్ర ధనియాలు కలిపి అయితే మిక్సీ పట్టింది. ఊరికే శాంపిల్ చుట్టం కోసం అయితే తీసుకున్నాము. ఇవైతే కేజీ 140 రూపాయలు పడింది. చాలా రెడ్గా ఉంది కారం. ఇంతకీ మీరు కారం పట్టించుకున్నారా? కామెంట్ చేయండి.